బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందినగర్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. నందినగర్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు నందినగర్ లో అయితే కేసీఆర్ తో కేటీఆర్ అలాగే హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారు? ఎస్ శాలిని, కొద్దిసేపటి క్రితమే నందినగర్ కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఏమల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. అయితే మనకి జనవరి 2 నుంచి తిరిగి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈసారి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించబోయే వ్యూహం ఏంటి అనే దానిపైన నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. అనేక అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది మనకి అసెంబ్లీ సమావేశాలు తిరిగి జనవరి 2వ తారీఖు ప్రారంభమవుతాయి కాబట్టి అదే రోజు లేదంటే 3వ తారీఖు రోజు ఈ యొక్క 2 లేదా 3 తేదీలలో ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అందుకు బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ని కలిసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇచ్చేందుకు స్పీకర్ అనుమతిస్తే అదే సమయం మళ్ళా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇవ్వాలని చెప్పేసి నిన్న స్పీకర్ని కలిసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రిపేర్ అయ్యి ఉండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం అయితే నేతలకు కేసీఆర్ చేస్తున్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకు హిల్ టిపి పాలసీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, అదేవిధంగా గురుకులాల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఒక వినూత్నమైన పద్ధతిలో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి జనవరి 2 నుంచి తిరిగి ప్రారంభమయ్యే ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించబోయే వ్యూహం ఏంటి, ఎలా ఉండాలి అనే దానిపైన కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే కేసీఆర్ మరో 2-3 రోజుల పాటు కూడా నందినగర్లోనే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. చూడాలి మరి జనవరి 2వ తారీఖు అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా లేదా అనేది కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది. కాబట్టి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ అయితే ఖచ్చితంగా చేసి నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇచ్చినటువంటి అంశం 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీల యొక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి 6 గ్యారెంటీలకు సంబంధించి అంశం కానీ, అదేవిధంగా 420 హామీలకు సంబంధించినటువంటి అంశం కానీ వీటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి మనకి ఈ యొక్క యాసంగి పంటకి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఏంటనేది కూడా స్పష్టత లేకుండా పోతుంది. కాబట్టి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆ అంశాన్ని కూడా ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాని తర్వాత ఇక నిరుద్యోగుల అంశం ఏదైతే ఉందో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేకపోతుందని, కాబట్టి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఏ విధంగా ఉండాలి వ్యూహం అనే దానిపైన కూడా నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. దాంతోపాటు పెండింగ్ బిల్లులు, ముఖ్యంగా సర్పంచులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాలేదు. కాబట్టి వారి మధ్య మనకి చూసాం, నిన్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే అసెంబ్లీ ముట్టడికి చాలామంది సర్పంచులందరూ కూడా రావడం జరిగింది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి పోలీసులు తరలించారు. కాబట్టి ఆ అంశంపైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఈసారి క్లియర్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాని తర్వాత ఇక ప్రధానంగా చూస్తే మనకి నిన్న రాత్రి కూడా ఒక జీవో, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క
పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మారుస్తూ వచ్చింది కాబట్టి దాని ద్వారా కొన్ని అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పునర్వ్యవస్థీకరణ పేరుతోటి మార్పులు చేర్పులు చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిపైన కూడా ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఆ అంశాలకు సంబంధించి కూడా నేతలకి కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్పీకర్ అనుమతి ఇస్తే అంతే సమయం మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తిరిగి మనకి జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రతిరోజు ఒక వినూత్నమైన పద్ధతిలో నిరసన తెలపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి అది వినూత్నమైన పద్ధతిలో నిరసన తెలిపేటప్పుడు ఏ విధంగా ఉండాలి ఏంటనే దానిపైన కూడా ఇప్పుడు నందినగర్ నివాసంలో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు యెమల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి వారికి ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.